10th పాస్ అయ్యారు, లేకపోతే ఇంటర్ పాస్ అయ్యారు, లేకపోతే డిగ్రీకి ఏ కోర్స్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, ఎవరికీ ఒక ఐడియా ఉండదు. చాలా యూనివర్సిటీస్ చాలా మేము ప్లేస్‌మెంట్స్ ఆఫర్ చేస్తున్నాం అన్నట్టుగా చాలా చెబుతూ ఉంటాయి. బట్ ఒక యూనివర్సిటీని ఎలా చూజ్ చేసుకోవాలి? నేను 2 పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకటి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకొకటి పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. పేరెంట్స్‌కి చాలా క్వెషన్స్ ఉంటాయి. స్టూడెంట్‌కి ఒకే క్వెషన్ ఉంటుంది. ఈ కోర్సు నా స్కిల్ సెట్ తగ్గట్టుగా ఉందా అన్నట్టుగా కూడా వాళ్ళు చూసుకుంటారు, జాయిన్ అయిపోతారు. బట్ పేరెంట్స్‌కి అఫోర్డబిలిటీ అనేది మెయిన్. అంతేకాకుండా వాల్యూ ఎడిషన్ మా పాపకి, మా బాబుకి ఏ విధంగా ఉండబోతోంది? ఈ యూనివర్సిటీని ఎందుకు చూజ్ చేసుకోవాలి? ఇలా చాలా క్వెషన్స్ ఉంటాయి. మనతో పాటు ఒక పేరెంట్, అతని చైల్డ్ కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. మీరు ఎక్కడి నుంచి నమస్తే వచ్చారు? సార్. మాది ఖమ్మం ఖమ్మం నుంచి. డిస్టిక్ నాయకన్గూడెం. నాగన్గూడ. ఓకే. రైట్. గణపతి యూనివర్సిటీకి మీరు ఇక్కడికి వచ్చారు. అసలు గణపతి యూనివర్సిటీ గురించి మీకు ఎవరు చెప్పారు? ఎలా తెలిసింది? ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ మీకు గణపతి యూనివర్సిటీ గురించి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? భవిత అకాడమీ హైదరాబాద్ దేవవర్తిని రమేష్ గారు చెప్పారండి. హ్మ్. వారి ద్వారా వచ్చాము. ఓకే. ఇక్కడికి వచ్చాక యూనివర్సిటీ చూసాం. హ్మ్. యూనివర్సిటీ బాగుంది. హ్మ్. మెయిన్ ఆంధ్ర ఫుడ్. హ్మ్. ఆడపిల్లలకి ఫేస్ మానిటరింగ్ ఉంది. హ్మ్. 350 ఎకరాల్లో ఉంది. హ్మ్. 1-2 ఇంజనీరింగ్ A to Z క్యాంపస్లు మొత్తం ఇందులో ఉన్నాయి. హ్మ్. సెక్యూరిటీ పరంగా అన్నిటి పరంగా బాగుంది. హ్మ్. ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఏ కోర్సుకి ఈ కోర్స్‌కి ఒక సంబంధం లేకుండా దీనికి దానికి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఉన్నది అది ఓకే. యూనివర్సిటీ. హ్మ్. మెయిన్ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఓకే. మీ పాపని జాయిన్ చేయడానికి ఇక్కడ మా పాపని జాయిన్ చేయడానికి తీసుకొచ్చాం. ఓకే. ఆ! జాయిన్ అయ్యాం సార్. ఓకే. అమ్మ కూడా ఓకే చెప్పింది. జాయిన్ అయ్యాం సార్. ఈరోజు అయ్యాం. జాయిన్ అయ్యాం. ఓకే. అండ్ మీకు పాప గురించి మాట్లాడితే, పాప ఒకే పాప? లేకపోతే అక్క గాని, తమ్ముడు గాని, చెల్లి గాని ఎవరైనా ఉన్నారా? ఇద్దరు పాపలండి. మా పెద్ద పాప జైపూర్‌లో చదువుతుంది. జైపూర్‌లో చదువుతారు. ఓకే. జైపూర్‌ని కాదని ఇక్కడికి రావడానికి గల కారణాలేంటి? గణపతి యూనివర్సిటీ అది కూడా గుజరాత్‌కి. జైపూర్ కాదని రావడానికి జైపూర్ కన్నా ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సెక్యూరిటీ ఎక్కువ ఉంది. హ్మ్. యూనివర్సిటీ ఫీజ్ స్ట్రక్చర్ కూడా చాలా అఫోర్డబుల్‌గా ఉందంట. అంటే మీ పరిధిలో, మీ బడ్జెట్ పరంగా ఉంది మా అంటారు. బడ్జెట్ పరంగా ఫీజ్ స్ట్రక్చర్ ఉన్నది. హ్మ్. ప్లేస్మెంట్స్ కంపల్సరీ. హ్మ్. దానివల్ల వచ్చాం సార్. ఓకే.